మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీకాంత్ శర్మ. వీరరాఘవరెడ్డి రంగరాజన్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ అందరికీ తెలిసినటువంటిది. అయితే దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్పు ఒకటి సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. ఒక ఆవిడ చేసినటువంటి ఆ వీడియో. అందులో ఈ వీరరాఘవరెడ్డి గారు అర్చకులపైన, అందులో ముఖ్యంగా వైష్ణవ అర్చకులపైన, భాగవతోత్తములపైన దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణము ముక్కంటి అయినటువంటి శివుడు పంపిస్తేనే ఆయన వచ్చి ఇలా వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి హింసిస్తున్నాడు అనేటువంటి ఒక స్టేట్మెంటు ఒక ఆవిడ వీడియోలో చెప్పడం జరిగింది. అది దుమారం అవుతుంది. ఇప్పుడు పెద్దగా అది భగ్గుమని అందరి మనోభావాలు దెబ్బతినట్టుగా దీని మీద పెద్ద చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో అసలు వీరరాఘవరెడ్డి గారు నిజంగా ఆ మాట అన్నారా? ఒకసారి చూద్దాం. విన్నారు కదా, మరొకసారి వినండి. ఎందుకు వచ్చాను అంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకు వచ్చాను అనేటువంటి ఒక మాట అన్నాడు. ఈ మాట అన్నందుకు ఒక మహిళ, చూశారు కదా, అందరికీ స్పష్టంగా అర్థమైంది కదా, ఈ దుర్మార్గుడు, ఈ సైకో ఇంకేదో పదాన్ని ఉపయోగించి ముక్కంటి పిలుపు మేరకు ఇరు భాగవతోత్తములను, వైష్ణవుల అర్చకుల పైన దాడికి పూనుకున్నాడు అని తాను చెప్పడం అనేటువంటిది జరిగింది. దీని మీద పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు అందులో ముక్కంటి ఇచ్చిన పిలుపుకి నేను వచ్చాను అనేటువంటి మాట రాఘవరెడ్డి గారు అనడం అనేటువంటిది జరిగింది. అది వాస్తవమే, మనకు దాని ప్రూఫ్ ఉంది. అంత మాత్రమున ముక్కంటి ఇచ్చిన పిలుపుకు రాఘవరెడ్డి వచ్చి మిగతా వైష్ణవులను, భాగవతోత్తములను, వైష్ణవ ఆగమమును, వైష్ణవ ఆలయాలపైన రాఘవరెడ్డి దాడి చేయాలి అంటే దీనికి కారణం ఖచ్చితంగా ముక్కంటి అయినటువంటి ఈశ్వరుడే అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. ఆయన అట్లా అనడం పొరపాటు. దాన్ని మనం ఖండించాలి. ఏ బేసిస్ మీద అంటున్నావు? ముక్కంటి చెప్తే రావడం ఏంటి? అసలు ముక్కంటి నీకెందుకు చెప్తాడయ్యా? ముక్కంటికి ఇంకేం పనేం లేదా? అసలు శివుడు, విష్ణువు వాళ్ళిద్దరు కూడా ఒకరి హృదయాల్లో ఉండేటువంటి వారు, ఒకరు ఉండేటువంటి వారు. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావచంద్ర దివాకరవు అని అంటాడు సాక్షాత్తు విష్ణుమూర్తి. నా భక్తుడై ఉండి శివుణ్ణి ద్వేషించేటువంటి వాడు, శివ భక్తుడై ఉండి నన్ను ద్వేషించేటువంటి వాడు, ఇలాంటి భక్తులు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నరకంలో పడిపోతారు. కనుక నాకు శివుడికి భేదము లేదు. నన్ను పూజిస్తే శివుణ్ణి పూజించినట్టే, శివుణ్ణి పూజిస్తే నన్ను పూజించినట్టే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని చెప్తారు. శివుడి హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఎప్పుడూ ఉంటారు అని వాళ్ళకి ఆ భేదము లేకుండా అభేదంగా ఉంటూ ఇద్దరు ఒకరే అనేటువంటి తత్వంగా చెప్పుకుంటేటువంటి సాంప్రదాయం మనదైనప్పుడు ఆ ముక్కంటి ఇతనికి చెప్పడం ఏంటి? ఇతడు ఆలయాలపైన, భాగవతోత్తులపైన, వైష్ణవులపైన దాడి చేయడం ఏంటి? ఈ మాటలు ఖండించాలి కానీ దాన్ని పట్టుకొని అందరికీ దీన్ని రాంగ్ వేగా ప్రొజెక్ట్ చేస్తే కనుక అది సరైనటువంటిది కాదు. దీన్ని పట్టుకొని అంటే ఆ వీడియోలో సదరు మహిళ అన్నటువంటి వీడియోలో ఏమన్నారనంటే, ఇప్పుడు అర్థమైందా మీకు దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారి ఎవరో? అందరికీ స్పష్టంగా అర్థమైందా? వీడిని ముక్కంటి పంపించాడట, శివుడు పంపిస్తే వచ్చాడట ఈ దుర్మార్గుడు. శివుడు పంపిస్తే వచ్చి వైష్ణవుల పైన, భాగవతోత్తముల పైన, వైష్ణవ ఆలయాలపైన దాడి చేస్తున్నాడట. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందా అనేటువంటి కామెంట్ల కారణంగా ఓహో దీనికి అంతటికి కూడా వెనుక శివుడే ఉన్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం రాదా? శివద్వేషులైనటువంటి వారు
ఇంకా ముల్లాలు, పాస్టర్లు ఏ ఏ మహిళ అయితే ఎక్కువగా ముల్లాలు, పాస్టర్ల గురించి ఖండిస్తూ మాట్లాడుతుందో, ఇప్పుడు చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ చేసేటువంటి వీడియోల కారణంగా ఆ బిట్లు పెట్టుకొని ముల్లాలకు, పాస్టర్లకి అస్త్రాలు కావా అని అంటే, మరి ఈ మాటలు కూడా వాళ్ళకు అస్త్రాలు కావా? మీ శివుడే వైష్ణవాలయాలను ధ్వంసం చేయడానికి వీర రాఘవరెడ్డిని పంపించాడు అనేటువంటి విధంగా వాళ్ళకు వెళ్ళదా? కనుక అంటే వారి అభిప్రాయము సరైనది కావచ్చు కనుక ఆ మహిళ యొక్క అభిప్రాయం, కానీ ప్రొజెక్ట్ చేసేటువంటి విషయంలో బహుశా తొందరపడి ఉండవచ్చు కాక వీరరాఘవరెడ్డి గారు ఆ ముక్కంటి పంపిస్తే నేను వచ్చాను అన్నప్పుడు అది ఖండించాలి. ముక్కంటికి ఏం పనిపాట లేదనుకుంటున్నావా? నీలాంటి పోరంబోకులకు చెప్పడానికి ముక్కంటి విష్ణు భక్తుడయ్యా, ముక్కంటి ఎప్పుడు విష్ణు హృదయంలో ఉండేటువంటి వాడయ్యా. ఇలాంటి దగులుబాజీ పనులు ముక్కంటి చేసేటువంటి వాడు కాదు, ఆయన పరమ విష్ణు భక్తుడయ్యా. అలాంటి వాడు ఇట్లా విష్ణు వ్యతిరేకమైనటువంటివి, విష్ణు భక్తులకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయమని చెప్పడు. అలా అనడానికి నీకు నోరెలా వచ్చింది, నీ నాలుక ఎలా వచ్చిందని ఖండించాల్సినటువంటి మాట అది ఇప్పుడు రాంగ్ వేలో అర్థమైపోయి అది చర్చోపచర్చలకు దారితీసింది కనుక ఇది నిజంగా కాస్త దురదృష్టకరమే. ఈ విధమైనటువంటి విషయం బయటకు రావడం అనేటువంటిది. అయితే కొన్ని సందర్భాల్లో మాట్లాడేటువంటి సందర్భంలో ఫ్లోలో కొన్ని జరిగిపోతూనే ఉంటాయి, కానీ వాటిని మనము మళ్ళీ తర్వాత అయినా కానీ సవరించుకోవాలి. దాని మీద మనము వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇదే వీరరాఘవరెడ్డి ఈ రంగరాజన్ గారి ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి, శుక్రవారం రోజు రాత్రి నేను ఒక షార్ట్ చేశాను. దయచేసి తొందరపడి ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు వీడియోలు చేయకండి, ఎందుకంటే ఈ విషయం మనకు పూర్తిగా క్లారిటీ రాలేదు. రాఘవన్ గారు, రంగరాజన్ గారు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందని చెప్పేంత వరకు మనకు క్లారిటీ రాదు కనుక మనం తొందరపడకూడదు అనేటువంటి మాట ఒకటి నేను చేశాను. ఆ వీడియోను బట్టి కూడా కొంతమంది వాటి మీద వీడియోలు చేసుకున్నారు. ఈయన వీరరాఘవరెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి అని. అంటే పూర్తిగా మనకు అవగాహన లేకుండా ఎవరి మీద ఒక అభిప్రాయానికి రాకూడదు అనేటువంటిది నా అభిప్రాయము. కూలంకషంగా నిర్ణయం చేసుకోవాలి, వెనక ముందు ఆలోచించాలి అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.